ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎంతగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపం నున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును. అది మోయాబు ప్రాంతంలోను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. బాలాకు బిలామును పిలిపించి ఇశ్రాయేల్ అందరినీ శపించాలని కోరుకున్నాడు. అయితే బిలాము ద్వారా చివరిగా దేవుడు పలికిస్తున్న మాట ఏంటంటే, నక్షత్రం యాకోబులో నుంచి ఉదయిస్తుంది, రాజదండము ఇశ్రాయేల్లో నుంచి లేస్తుంది. ఏ మోయాబు జనులను బట్టి నీవు చింతపడి ఇశ్రాయేల్ని శపించాలని కోరుకున్నావో, ఆ మోయాబు ప్రాంతాలన్నింటినీ కూడా ఇశ్రాయేల్లో కొట్టివేస్తారు, కలహవీరులందరినీ నాశనం చేస్తారని దేవుని వాగ్దానం ఇశ్రాయేల్ పట్ల పలికినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.